బుడ్డోడికి అయితే ఈరోజు వ్యాక్సినేషన్ అనమాట. అస్సలు ఉంటలేడు చూడండి. ఒకటే పేరు స్టార్ట్ వస్తే పడుకున్నాడు, మళ్ళీ లేచి స్టార్ట్ చేసి వచ్చిండు. ఏమైంది వస్తాను ఇట్లా ఎత్తుకున్నా ఉంటలేడు, పడుకోబెట్టినా ఉంటలేడు అనమాట. ఎంత వస్తుందో ఏమో బాబు. డాడీ పోతావా? డాడీ అసలు ఇట్లా ఉండేటోడే కాదు, మంచిగా ఆడుకునేటోడు. ఇక వ్యాక్సిన్ వేసేసరికి బాగా వస్తానేమో, మస్తు ఏడుస్తాడు. బ్యాటరీ ఛార్జింగ్ లేదు. వర్షం అయితే ఫుల్ గురుస్తుంది. బయట అయితే ఇప్పుడు తేరుకున్నది అనమాట. నిన్న నైట్ నుంచి అసలు బట్టలు ఉల్లారం లేదు. కొద్దిసేపు పిండి బయట ఉల్లారేసిన మళ్ళీ వర్షం పడుతున్నది. ఇక్కడ తెచ్చి మొత్తం ఇక్కడ ఉల్లారు పెట్టేసినాయి అనమాట. అటు కొన్ని ఇటు కొన్ని. మా ఊళ్ళో అయితే పడి కింద పడి పైన పడి రాస్తున్నారు చూడండి. కొందరైతే కామెంట్ చేస్తుండ్రు బాబుకి ఎన్ని మంత్స్ అని. మీరందరైతే గెస్ చేసి ఎన్ని మంత్స్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎన్ని మంత్స్ మీరందరూ ఎన్ని మంత్స్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు సాయి ప్రియా విజయ్ బ్లాగ్. మీరందరైతే ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడైతే చూడండి ఒకటే ఏడుస్తున్నాడు. ఇక నేనైతే పూలతో వీటిన ఎక్కడి పని అక్కడే ఉంది, కానీ ఇక వీడైతే ఏడవడం వల్ల ఏ పని చేయలేకపోతున్నాను అనమాట. నిన్న నైట్ అంతా నిద్ర లేదంటే మళ్ళీ పొద్దున్న నుంచి 10 నుంచి స్టార్ట్ అయిపోయింది. వ్యాక్సిన్ వేసిన దగ్గర నుంచి ఒకటే ఏడిపోయింది. ఇక్కడ పండుకోబెట్టు, నేను ఆడిపిస్తా. కెళ్ళు ఆడిపిస్తా. పండుకోబెట్టు. బప్పు మెల్లగా వాణి ముఖం చూడాలి. మెల్లగా అంటే లేదు బాపు లేదు నేను వచ్చిన బాపు అరే నేను మాట్లాడితే అట్లనే ఉంటాడు, లేకపోతే మాత్రం లేదు. ఓ దెబ్బ తగిలిందా? అయ్యో అవును వస్తుందా? కాళ్ళేపకు బిడ్డ, కాళ్ళేపకు సరేనా? అక్క ఉంది చూడు, అక్క మాట్లాడు. అక్క వచ్చింది చూడు, అక్క వచ్చింది బాపు. అరే ఇగో ఏక్ పాయ్ కాళ్ళు లేపకట. దెబ్బ తగులుతుంది. నేను వచ్చిన నేను ఇక్కడ ఉంటా. మమ్మీ బోరు కడితే నేను ఇట్లా చూసుకుంటా, షాప్ చూసుకుంటూ ఉంటా. బఫ్ఫు అరే అయ్యో బాబా ఆడుకో అయ్యో కదిలిపోయాక నొస్తాయి. ఇట్లా ఆడుకుంటా కాళ్ళు కదిలిపిస్తాను, నొస్తా. అప్ అయ్యో అబ్బా కోళ్ళు అయితే తోమడం అయిపోయినాయి. చిన్నవి కొన్ని తీసుకెళ్ళు. అందుకోసం వచ్చిన ఆయన అయితే ఇక డాక్టర్ చెప్పిన కాడ నుంచి పొద్దున్నే ఇక నేను కోలుతుంటే ఇక్కడికి వచ్చి నువ్వు తీసుకెళ్తావా లాస్ట్ పట్టు పండుకుంటాం. చిన్నడు పండుకుంటా. ఇక రోజు మంచిగా పండుకునేటోడు, కానీ ఈరోజు అయితే అస్సలు పడుకోలే పాపం. చిన్న ముఖం అయిపోయింది. నిన్న నైట్ కూడా బాగాసేపు ఆడింది కదా. ఇక పొద్దున్నైతే పొద్దున్న నుంచి ఏడిపోయే ఉన్నది. చూడు డాడీ చూసిన చెప్తుంది ఇక మా ఆయన. ఇక్కడ చూడండి, ఇదైతే మంచిగా ఇప్పుడు గులాబీ చెట్టు. పోదాం ఆశీర్వాద్ పోదామా? కాకరకాయ పిందెలు ఇక్కడ మంచిగా పడుతున్నాయి. ఒక 2-3 ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఒకటి. ఇది చూడు ఎట్లా అయింది, కంకేటింకర్ అయింది. ఇదైతే మంచిగా అయింది. పోతుంది చూడు. అది తీసుకెళ్ళరాదు బేట, తీసుకెళ్ళి ఇక సరిపోతుంది. తోటకూర అయితే ఒకరోజు నా మందం అయితే కర్రీ అవుతుంది. ఇది ఒక చెట్టు, అదొక చెట్టు, అక్కడొక చెట్టు ఉన్నాయి. ఇటు మొత్తం ఆ చెట్లే ఉండే. ఇక మా ఆయన అయితే పీకి పాడేసిండు మొత్తం. ఎందుకని ఇక నేను బోల్ తోముతుంటే అవి ఖచ్చితంగా ఉంటాయి, నా వెనకాలే తిరుగుతుంటాయి. ఏం వేస్తుందా అని. ఈ పందిరి అయితే బీరకాయకి వేసిండు మా ఆయన. ఇక బీరకాయ తీగ అయితే నేనే పీకి పారేసిన. మొత్తం
2 పాములు వచ్చేసరికి అయితే నాకు చాలా భయమైంది. అందుకోసమే పీకేసిన అనమాట. ఇప్పుడైతే దీనికైతే ఉపయోగపడుతుంది. దీని మీద ఏమున్నా కనిపిస్తుంది. బీరకాయ తీగ అంటే మొత్తం కప్పేసి ఉంటుంది కాబట్టి పీకేసిన అనమాట. ఇది మొత్తం ఇటు వంగింది. ఎంత ఊడ్చినా కస అయితే పడతానే ఉన్నది. వర్షం అయితే మళ్ళీ వచ్చేటట్టు ఉన్నది. మొత్తం మబ్బులతో ఉన్నది. ఇటైతే గడ్డి మంది వేసిండు కానీ మొత్తం చనిపోలేదు కదా, చనిపోయింది. అది చనిపోయింది. కాకరకాయలు అక్కడ కాసున్నాయా, అక్కడైతే పెద్ద తీగ ఉన్నది కాకరకాయలు, వైట్ కాకరకాయ, తెల్ల కాకరకాయ. దోమలు అయితే ఫుల్ కుట్టినాయి. నిన్న తొందరగా తోమిన కాబట్టి నిన్న కుట్టలే, ఈరోజు అయితే కుట్టినాయి. ఇక్కడ కుట్టింది కదా, కుట్టింది. పా మా ఆయన అయితే బౌల్ తీసుకురమ్మన్నా. ఇక బౌల్ అయితే సెట్ చేసి తీసుకొస్తాడు. నేను ఆల్రెడీ సెట్ చేసిన. ఈమె ఒక ఫ్లాస్క్ పట్టుకున్నది. దా బరువు ఉన్నాయానే, ఒక 2 కిలోలు ఉండవచ్చు కదా. పా ఇక్కడ లైట్ వేయలే, చీకటి పడినట్లు అవుతుంది. మబ్బు వల్ల అయితే ఇక తొందరగా చీకటి పడినట్లు అవుతుంది. నేను ఎత్తుకొని నాడిచ్చిన, కోసేపు నాడిచ్చి పడుకోబెట్టినావు. మళ్ళీ ఇగో నేనే పడుకోబెట్టిన అన్నట్టు చేస్తాను ఫీల్. కప్పుడు మాత్రం మంచిగా కప్పిన. ఇటు జరపద్దానే కొంచెం ఫ్యాన్కి. మంచిగా పడుకున్నాడు. ఇక ఏడుపు వల్ల అయితే పడుకుంటే పడుకొని అనిపించింది నాకైతే. ఇక బాగా ఏడ్చుడు కదా పాపం అనిపించింది. ఇక పెద్దోళ్ళకి ఏం తింటావు ఉన్నాయా అసలు, ఏదో ఒకటి తింటా ఉండాలా, నోట్లో నానుస్తూ ఉండాలా. బట్టలు చూడండి ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. మా వాళ్ళు అయితే ఇంట్లో ఉంటే మామూలుగా ఉండేది, మొత్తం అంగడంగడి ఉంటుంది అనమాట. చూడండి ఇది ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఇవైతే మొత్తం ఇక్కడ ఇల్లు బీకి పందిరేసిండ్రు. ఇక్కడ చూడండి బెడ్ మీద మొత్తం అంగడంగడి చేసేసిండ్రు. మా ఆయన అయితే ఇక వీళ్ళని తిడితే తిట్టద్దు చిన్నపిల్లలు అంటాడు. బ్యాగులు ఇక్కడ వారేసిండ్రు. 2 బ్యాగులు 2 చీరలలో పెట్టేసి. తింటుందట అయ్యవు బనానా, ఆమెకు అందుతుందా? ఏం కూర చేయాలి ఇక? వాళ్ళు లేచేలోపు వంట అయిపోవాలా, లేకుంటే మళ్ళీ ఏడిస్తే పరేషాన్ అవుతుంది. ఫైనల్ టచ్చా అయిపోయినాయా? ఒక్కటి ఇంకా లేదా? నువ్వు జారి మా ఆయన చూడండి, మా ఆయన యాక్షన్కి ఈమె రియాక్షన్. ఈరోజు సాయంత్రం అయితే ఇక ఏం కూర వండాలో అసలు తెలియలేదు. నేను కూర వండాను, నాకు కూడా కొంచెం జలుబై మంచిగా అనిపిస్తలేదు. వెజ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తాను పులావ్ లాగా అని చెప్తే సరే అని మా వాళ్ళు అన్నారనమాట. ఇక ఇవన్నీ నాకైతే మా ఆయనే కట్ చేసి ఇచ్చాడు. నేనైతే మా బుడ్డోని ఆడిపించుకుంటూ ఉండే అనమాట. ఆల్రెడీ మీకు చెప్పాను మా బుడ్డోడికి వ్యాక్సిన్ వేశారని. అందువల్ల అయితే మా బుడ్డోడు అయితే అస్సలు ఉంటలేడు, ఏడుపు ముఖం పెడుతుంది. ఇప్పుడైతే కొంచెం నిద్రపోయింది అనమాట. అప్పటికే నేను ఇక వంట చేస్తానని ఇక వంటగదికి అయితే వచ్చేసాను. ఇవన్నీ మా ఆయన అయితే ఫస్టే కట్ చేసి ఉంచుకున్నాను. కట్ చేసేసరికి ఇక నేనైతే వంట ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మా ఆయన అయితే అటు ఇటు చూసుకోవడం వీలు కాదు కదా, లేకుంటే మా ఆయనే వండుతా అన్నాడు. కానీ షాప్ని చూసుకోవాలా, మళ్ళీ ఇటు అటు అంటే చాలా కష్టం అవుతుంది. నేను చేస్తలే అన్నీ చూసుకుంటూ మెల్లమెల్లగా అని చెప్పేశానమాట. మా పిల్లలు అయితే హోంవర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ ఆకలి అంటున్నారు అనమాట. ఇక వంట చేయడానికి కొంచెం లేట్ అయిపోయింది మా బుడ్డోని చూసుకుంటూ. చాలామంది కామెంట్ చేస్తున్నారు సి సెక్షన్ నార్మల్ డెలివరీ అని. నాకైతే సి సెక్షన్ అనమాట. ఇంకా కొన్ని ఎలా 3rd ప్రెగ్నెన్సీ జరిగింది, ఎలా అయింది మీకు అని చాలామంది అంటున్నారు. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అని కూడా అంటున్నారు అనమాట. ఇంకో వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను మా అత్తయ్య మామయ్య గురించి, మా ఆయన వాళ్ళ ఫ్యామిలీ గురించి అనమాట. ఇక్కడైతే ఇక మొత్తం చేసేసిన తర్వాత అయితే రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నా. ఇక మా ఆయన అయితే మా బుడ్డోడు ఆలోపే లేచేసాడు అనమాట. ఇలా తాలింపు వేసేసాను లేదో అలా లేచేసాడు. ఇక వాడికైతే పెయిన్ వస్తుందో ఏమో అసలు ఉంటలేడు అనమాట. ఇక నేనైతే వాడిని చూసుకుంటూ వంట చేస్తే చిన్న నువ్వైతే షాప్ని చూడు, పిల్లలకు హోంవర్క్ చేయించు అని చెప్పేశాను. సరే అని మా ఆయన అయితే పిల్లలతోటి హోంవర్క్ చేపిస్తున్నాడు. మా పిల్లలు అయితే ఇక హోంవర్క్ అయ్యే వరకు ఎటు కదలారనమాట. కృతిక పాప అయితే ఇక హోంవర్క్ రాపించు అని నా వెనకాలే తిరిగింది. ఇక తమ్ముడు ఏడుస్తున్నాడు కదా అని చెప్పేసరికి సరే అని ఇక పక్కన వెళ్ళింది. నేనైతే వంట ప్రిపరేషన్
చేసేసరికి చాలా లేట్ అయిపోయిందనమాట. అన్నం వండు అని చెప్పింది పాప అయితే. అన్నం కాదు పులగంలాగా చేసేస్తా తినండి అని చెప్పేసాను. వాళ్ళైతే తింటా అన్నారు. ఇక ఇవన్నీ వేసేసరికి వెజిటేబుల్ బిర్యానీ లాగా ప్రిపేర్ అయిపోయింది. మసాలాలు ఏమి వేయకుండా అయితే చేసేసాను. మధ్యాహ్నం వండిన కొంచెం అన్నము ఇంకా బీరకాయ పప్పు అయితే ఉంది. ఇక మా కృతిక పాప ఒక్కొక్కసారి ఇలా పులగంలాగా చేస్తే తినదనమాట. ఆమె తింటుందో లేదా అని కొంచెం అన్నం పప్పు అయితే పెట్టిన అనమాట. వచ్చిన తర్వాత కూడా ఒక్కొక్కసారి తింటుంది. ఈరోజు అయితే తినలేదు. వచ్చిన తర్వాత అయితే బనానా తినేసి కొద్దిసేపు ఆడుకున్న తర్వాత అయితే ఇక హోంవర్క్ చేపిస్తున్నారనమాట. డైలీ నేనే చేపించేదాన్ని, కానీ ఇక ఈరోజు అయితే అస్సలు వీలు కాలేదు. మా బుడ్డోడు అయితే ఫుల్ ఏడుస్తున్నాడు కాబట్టి వీలు కాలేదన్నమాట. నేనైతే మా బుడ్డోడికి దగ్గరికి వెళ్ళి వచ్చేసాను. ఆలోపు మొత్తం కప్పించేసి సిమ్లో అయితే గ్యాస్ అయితే పెట్టేశాను అనమాట. బౌళ్ళన్నీ తోమేసి ఫస్టే పెట్టుకున్నాను. మా బుడ్డోడు కొద్దిసేపు పడుకున్నాడు కదా, అప్పుడే బౌళ్ళన్నీ తోమేసి పెట్టేసుకున్నాను. మళ్ళీ ఏడిస్తే ప్రాబ్లం అవుతుందని ఇక మా ఆయన అయితే ఆడిపిస్తాను. నేను వచ్చేసి ఇక మా అమ్మ పంపిన గోంగూర ఉంటే చేద్దామని కడాయి పెట్టేశాను. అప్పుడే గుర్తుకొచ్చింది అది తెంపేది ఉన్నదని. మా అమ్మ అయితే కడిగి మంచిగా పంపించింది, కానీ తుంచేది ఉన్నదని నాకైతే అసలు గుర్తులేదు. తర్వాత మళ్ళీ చూసి గ్యాస్ కట్టేసి తర్వాత మళ్ళీ తుంచిన తర్వాత చేద్దామని ఇట్లయితే పెట్టేశాను అనమాట. మొత్తం అయితే ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు ఒలిచి ఇక చేద్దామని ప్రిపేర్ చేసేసి పెట్టేశాను. ఇక తీరా చూసేసరికి అయితే ఇక కాడలు అయితే తెంపిటి ఉన్నాయి కదా అని గుర్తొచ్చింది. మళ్ళీ అయితే స్టవ్ కట్టేసి కాడలు తెంపి చేయడానికి అయితే చాలా లేట్ అయిపోయింది. పిల్ల మట్టి పులగం తినరని ఇట్లా అయితే చేస్తున్నాను. ఇది చేస్తే కొంచెం నంచుకొని తింటారని. ఇదైతే గోంగూర పచ్చడి మొన్న అమ్మ పంపించిందని చెప్పాను కదా, ఈరోజు అయితే చేసిన అనమాట. ఈ పులగంతో తినచ్చని చేసేసిన. ఇక మా వాళ్ళు అయితే తింటాండ్రు. ఇద్దరు ఆకలి అని మొత్తుకుంటాండ్రు. టేస్ట్ అయితే చాలా బాగుంది మమ్మీ అని వాళ్ళ నోటితోటి ఎట్లాగో చెప్పారనమాట. డాడీ చేసినట్టున్నది అని చెప్పింది చేతి పాప అయితే. ఆ టేస్ట్ ఎట్లా వచ్చిందో తెలియదు. నాతో ఉంటాను. ఇవన్నీ మా ఊర్లో వాళ్ళు ఇచ్చిండ్రనమాట. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు కదా అనమాట. ఇక మేమైతే అందరితోటి మంచిగా ఉంటాం, అందరూ మంచిగానే ఉంటారు. కానీ ఇక కొందరికి ఇమ్మన్నా ఇవ్వరు, కానీ మాకు మళ్ళా మాకైతే ఇవన్నీ తెచ్చి ఇచ్చిండ్రు అనమాట. ఇవి కూడా తోటకూర కదా, నీకు పత్యానికి పనికి వస్తుందని మా మరదలు వాళ్ళు ఇచ్చేది. ఇవైతే మాది 4 గుడెలు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క గుడెం ఉంటుంది. 4 గుడెలలో ఒక గుడెం మీద వాళ్ళు అయితే తీసుకొచ్చి ఇచ్చారు. మాకు చాలా దూరం వాళ్ళ ఇల్లు, నేను చూసిందే లేదు వాళ్ళ ఇల్లని. ఇక మా షాప్కి వస్తారు కదా అప్పుడప్పుడు, ఇక అన్నయ్య అంటూ ఉంటారు అనమాట. మాకైతే ఇవన్నీ తీసుకొని ఇచ్చారు. బూడ కాకరకాయలు, దోసకాయలు, పెసరకాయలు 3. అసలు కొనాల్సిన అవసరమే లేదు. ఇంకో వారం రోజులకు సరిపడా కూరగాయలు వచ్చేసాయి అన్నమాట. అందుకే అందరితోటి మంచిగా ఉండాలి అంటారు. వాటరా ఇయ్యలేదా? నేను బుడ్డోడు ఏడుస్తున్నాడు. బుడ్డోడు చూడండి ఎట్లా ఏడుపు ముఖం పెడతాడు. ఏమైంది ఎంత యాక్టివ్గా ఉండేటోడు. ఇక వ్యాక్సిన్ వేసేసరికి పాపం చిన్న ముఖం చేస్తాడు. ఎట్లా చేస్తాడంటే ఏడుపు ముఖమే పెడతాడు. కొద్దిసేపు ఆడుకున్నాడు, మళ్ళీ కొద్దిసేపు పడుకున్నాడు. ఇక స్నానం అయితే ఈరోజు పోయలే అనమాట. టీషర్ట్ కూడా చేంజ్ చేద్దాం అనుకొని, వాడికి ఎక్కడ నొప్పి పెడుతుందో, ఎక్కడి నుంచి తీస్తే ఎక్కడ నొప్పి తగులుతుందో అని అసలు వాడిని ఎత్తుకోవడానికి కూడా భయం అవుతుంది అనమాట. నిద్ర వచ్చినట్టు అవుతుంది కానీ వాడి నొప్పి వల్ల అయితే నిద్రపోతలేడు. ఏమైంది చిన్న కళ్ళు చేస్తాడు. ఓళ్ళు నొత్తుందా? ఇదిగోండి మా ఊళ్ళో అయితే అన్నం తింటాడు. ఎట్లున్నది రైస్? మెల్లగా తిను, సూపర్ ఉందట. డాడీ చేసినట్టుందా? ఇట్లా తలుపు ఎత్తుకోవాలా నిన్ను ఎత్తుకోవాలా? వాళ్ళ డాడీ వాయిస్ వినైతే ఎత్తుకోవాలని ఏడుస్తున్నాడు అనమాట. ఇక నేను ఎత్తుకుంటే ఇంతసేపు అయితే ఎత్తుకొనే ఉన్నా. ఇక గోంగూర పచ్చడి చేద్దామని పడుకున్నాడని అట్లా వెళ్ళిందో లేదో ఇక గోలు ఇచ్చి మిక్సీ పట్టినా అప్పుడే లేచిండనమాట. మేమైతే అన్నం తింటున్నాం. మళ్ళీ కృతిక పాప తింటుందన్నమాట. అప్పుడు తినింది, కడుపు నిండలే అట. మళ్ళీ మీతో తింటా మమ్మీ అన్నది. ఇక మా ఆయన షాప్ అయితే క్లోజ్ చేసిండు. అందరం కలిసి తింటాను. చేతి పాప అయితే ఆల్రెడీ పడుకుంది అనమాట. ఇక మా బుడ్డోడు ఆడుకుంటాను. నేనైతే
ఆడుకుంటాడు. ఇద్దరం కలిసి తిందాం రా అన్నారు. ఇక ఇద్దరం కలిసి తింటాను. గోంగూర పచ్చడి, ఇదేమో పొద్దున్న బీరకాయ పప్పు. మా ఆవిడ చేసిన గోంగూర పచ్చడి, ఇదైతే వెజిటబుల్ బిర్యానీగా పుల్లుగా. ఇదైతే మా ఆవిడకు స్పెషల్. మొన్న గొడవ అయింది దీంతో. అద్దె తీసుకురానంటే కూడా మాట్లాడలేక వచ్చి అలా తీసుకొస్తే మేము చెప్పలే నేను. తర్వాత మళ్ళీ చూసి హ్యాపీ అయింది. అంటే ఎప్పుడో ఒకసారి తినడానికి, డైలీ తినాను కదా. పప్పు ఉన్నప్పుడు లేదా ఇలాంటి కిచిడి పెట్టినప్పుడు, పులగం పెట్టినప్పుడే వేయించుదా. అది కూడా ఇప్పుడు తక్కువ తింటాను అనమాట. తక్కువ చేసేసిన ఆయిల్ ఫుడ్స్ అయితే మనిషికి 4 వేయించి నీకేం కాదు, నీకేం కాదురా. పెట్టి అన్నం పెట్టిన ఆయనకి. చూడండి మా ఆయనకి వచ్చి కూర్చున్నాడు. మా పాప అయితే అక్కడ ఆడుకుంటాడు మంచిగా. బాపు ఆయనకైతే ఇక చెప్పలేని బాధ. నేను మాట్లాడితే మాత్రం చిన్న ముఖం చేస్తాను. వీళ్ళు మాట్లాడినప్పుడు కాదు, నేను మాట్లాడితే మాత్రం మాట్లాడితేనే అట్లా చేస్తాను. తినవు ఫస్ట్ అన్నం తిను. ఏమైంది అడిగి కొంచెం అక్కడ పెట్టిన అట్ట మరి ఇంత కడగ చేసినాం అన్నం. కొంచెం స్కూల్కి పోతా లేదా రేపు? తొందరగా పడుకుని తొందరగా లేపాలి. బాగుందా? బాగుంది. 9 అయితే టైము. నువ్వు పండుకోలే, అక్క పండుకోలే, తమ్ముడు సూది చేసి ఈరోజు పండుకోలే. తమ్ముడు కూడా ఈ పాటికి పండుకొని మళ్ళీ 11 గంటలకు ఇద్దరం రెడీ అవుతుండే. ఒక 5-6 డేస్ అవుతుంది ఫ్రెండ్స్. ఘోరం ఉన్నది కథ. 6 days అవుతుంది. మరి ఎందుకు చెప్తాను అట్లా అర్థమవుతలేదు. మెల్లగా బాగా పుల్లగా ఉన్నది. ఆయన అయితే మంచిగా ఆడుకుంటాను. ఇక బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇంకో వ్లాగ్తో అయితే మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పావు. బాయ్ ఉంటాం ఫ్రెండ్స్, తినేస్తాం. బాయ్ చెప్పు. బాయ్ చెప్తాను.